హాయ్ అండి. మరి మధ్యాహ్నం అయితే ఇంటికి వెళ్ళి భోజనం చేసి బ్యాంక్ పని మీద ఉంటే కొద్దిగా బ్యాంక్ వచ్చామండి. ఇక్కడ వన్ టౌన్లో కేబిఎన్ కాలేజ్ రోడ్డు వైపు వచ్చి ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్, ఈ బ్యాంక్ అయితే మేము వచ్చామండి. చిన్న పని ఉంది బ్యాంకులో. ఆ పని అయితే చూసుకొని ఇప్పుడు అయితే ఇంటికి బయలుదేరుతున్నాం. అయితే మేము ఇంకా బ్యాంకులో చిన్న పని చూసుకొని మా ఆవిడది అకౌంట్ రన్నింగ్లో ఉందా లేదా అని కొద్దిగా అకౌంట్ అయితే చెక్ చేయించుకొని ఇప్పుడైతే బయలుదేరుతామండి. మధ్యాహ్నం అయితే ఇంకా మా తమ్ముడిని ఒకరిని పంపించాను పనికి. ఇప్పుడు నేనైతే భోజనం చేసి ఇంకా నేను మా ఆవిడైతే బయలుదేరి వచ్చాం. ఇప్పుడైతే మనం కరెక్ట్గా ఇది వన్ టౌన్ రోడ్ అండి. ఇది ఇప్పుడైతే మన వన్ టౌన్లో ఉన్న కేబిఎన్ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఇదండి కాలేజ్ అయితే, ఇది పెద్ద కాలేజ్. ఇది వన్ టౌన్లో కాలేజీ కేబిఎన్ కాలేజీ అంటుంది. మన ఈ చిట్టునార్ దగ్గరలో ఉన్నామండి. ఇదిగోండి ఇప్పుడు మీకు అక్కడ ఇటు 4 రోడ్ జంక్షన్ అది. ఇటు వెళ్ళేసరికి స్వరంగం భవానీపురం అటు వెళ్ళిపోద్ది, వల్లపూడి అటు వెళ్ళిద్ది. ఇటు వెళ్ళేసరికి ప్రభాస్ కాలేజ్ అటువైపు వెళ్ళిద్దండి ఈ రోడ్డు. స్ట్రైట్గా అయితే జక్కంపూడి పాల ఫ్యాక్టరీ ఇది వెళ్ళిద్దండి. ఇదిగోండి పెద్ద వంతున, ఇది జక్కంపూడికి వెళ్ళే వంతున. జక్కంపూడికి ఇటు వెళ్ళేసరికి కబేలాకి పక్కన దారి. ఇది పెద్ద వంతున. ఇది 3 వంతులు కలుస్తాయి అన్నమాట దీనికి అటాచ్డ్. పైన లారీలో వేసారా అటు వెళ్తేనేమో కబేలా, ఇటు వెళ్తే మన ఆ వంతునికి వెళ్ళాలనుకోండి. ఇవ్వండి దారి అనమాట. పైకి వెళ్తాయి. ఇటు నుంచి ఇలాగా ఇంకా పైకి వెళ్ళిపోద్ది. మరి మధ్యాహ్నం వెళ్ళలేదు, ఎందుకంటే కొద్దిగా ఈ బ్యాంక్ పని మీద వెళ్ళడం జరిగింది. మా తమ్ముడికి ఒక పని ఒకటి బరువు పని అంతా కొద్దిగా చేసి ఇద్దరు ఉన్న పని, ఒక మనిషి చేసే పని వరకు అయితే అలా ఉంచి నేను రావడం అయితే జరిగింది. మేము ఇంకా మా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంటికంటే మా ఆవిడ తెచ్చేసి ఒకటి మళ్ళీ మేము డీమార్ట్ కూడా వెళ్ళాలనుకుంటున్నాము. డీమార్ట్లో కొద్దిగా ఆఫర్లు అయితే పెట్టాడు అక్కడండి. డీమార్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. డీమార్ట్ దగ్గరికి వెళ్ళి కొన్ని సరుకులు తీసుకొని ఇంకా అలాగా పిల్లల్ని కూడా తీసుకొని ఇంటికి వెళ్ళి ఇచ్చేసి అప్పుడు నేను వర్క్కి వెళ్ళాలి. జక్కంపూడి కాలనీ అండి. మొత్తం ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయా? మొత్తం మొన్న వరద వచ్చినట్టయితే ఒక ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. ఒక ఫ్లోర్ మొత్తం. ఇదిగోండి సర్కిల్ అనమాట. ఇది వెళ్ళేసరికి పైపుల్ రోడ్డు రావర్పాడు అటు వెళ్ళిపోద్ది. ఈ స్ట్రైట్కి వెళ్ళేసరికి కొత్తూరు, వెలగలేరు, మైలవరం అటు సైడ్ వెళ్ళిపోద్ది అనమాట. ఇది ఈ రోడ్ అనేది. ఇప్పుడు మేమైతే ఇటు వెళ్ళి పైపుల్ రోడ్ నుంచి మేము మా ఇంటికి కంట్రీకాకి మేము వెళ్తాం అనమాట. కంట్రీలో డీమార్ట్ దగ్గరికి అయితే వెళ్తాము.